వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్. 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్. ఇది వచ్చేటప్పటికి రాంపల్లి విలేజ్ దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉందండి. రాంపల్లి విలేజ్ దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉంది. సో ఈ ఆల్మోస్ట్ ఇల్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ ఇల్లు అని సోల్డ్ అవుట్. ఈ ఇళ్ళల్లో ఆల్రెడీ జనాలు ఉంటున్నారు. ఓకే, పక్క ఇల్లు కూడా సోల్డ్ అవుట్ అండి. ఈ ఇంట్లో ఆల్రెడీ జనాలు ఉంటున్నారు. ఇది చాలా పెద్ద లేఅవుట్ అండి. ఈ లేఅవుట్లో ఇది వన్ ఆఫ్ ద హౌస్. అయితే మీకు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. చిన్న రిక్వెస్ట్, ఇంట్లోకి తీసుకెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనండి. మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి ఇప్పుడు. ఓకే, ఇది వచ్చేటప్పటికి పార్కింగ్ ఏరియా అండి. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఇచ్చారు. వెస్ట్ ఫేస్ 150 స్క్వేర్ యార్డ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. వెస్ట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు మీకు వాష్ ఏరియాస్ 2 ఏరియాస్ వస్తాయి. స్టెప్స్కి మార్బుల్ ఇచ్చారు. పైన స్టీల్ రైలింగ్ ఇచ్చారు. 2 వాష్ ఏరియాస్ వస్తాయని చెప్పాను కదా. సో ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది. ఇది ఫ్రంట్లో ఉన్న వాష్ ఏరియా. అండ్ బ్యాక్లో కూడా ఒక వాష్ ఏరియా వస్తుందండి. ఓకేనా. దీంట్లో కామన్గా మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. 95%, ఆల్మోస్ట్ 99% కంప్లీట్ విత్ ఆల్ కలర్స్తో సహా కంప్లీట్ అయిపోయింది. ఇది 100% టేక్ వుడ్ అండి. కింద డోర్ ఇచ్చారండి. టేక్ వుడ్ డోర్ అని చెప్పాను కదా. సో కింద 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా విశాలంగా వచ్చింది ఇల్లు. పెద్ద హాల్ వస్తుంది వెస్ట్లో. కామన్గా ఫ్రంట్లో ఇది టీవీ ఏరియా వస్తుందండి. హాల్ సీలింగ్ డిజైన్స్తో సహా, కలరింగ్తో సహా అంతా అయిపోయిందండి. ఓకే, వెంటిలేషన్ పర్పస్ లెఫ్ట్లో ఒక విండో ఇచ్చారు అండ్ ఇంకొక విండో ఇచ్చారు. ఇక్కడ 2 విండోస్ వచ్చినాయి వెంటిలేషన్ పర్పస్. ఓకేనండి. హాల్లో ఇది టీవీ ఏరియా అవుతుందండి. అండ్ ఆర్చ్ డివైడేషన్ ఆఫ్ ద 2 బెడ్రూమ్ అండి. 2 బెడ్రూమ్కి ఆర్చ్ డివైడేషన్ వస్తుంది. సో మిమ్మల్ని ఇప్పుడు బెడ్రూమ్స్లోకి తీసుకెళ్తాను. సో ఇక్కడ కామన్ వాష్ బేసిన్ వచ్చింది. వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి. టైల్స్ చూడండి, చాలా బాగా వచ్చాయి టైల్స్. ట్యాప్స్తో సహా అంతా ఫిట్ చేస్తారండి. వాష్రూమ్స్లో మీకు గీజర్ పాయింట్స్ వస్తాయి. ఓకేనండి. బెడ్రూమ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో బెడ్రూమ్కి డోర్ ప్యాటర్న్, ప్రతి బెడ్రూమ్ ఆల్మోస్ట్ బెడ్రూమ్స్ డోర్ ప్యాటర్న్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఓకే, ఈ కలర్ ఇచ్చారు. సో బీరువా స్పేస్ వచ్చిందండి. కామన్గా బీరువా స్పేస్ వచ్చింది. అండ్ షెల్ఫ్స్ వచ్చాయి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి మీకు షెల్ఫ్స్ లాగా వచ్చాయి. ఫాల్ సీలింగ్ కూడా అంతా అయిపోయింది. ఓకే, ఏసీ పాయింట్స్ వస్తాయండి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఫాల్ సీలింగ్, టోటల్ ఇల్లు మొత్తం ఇన్వర్టర్ వైరింగ్. ఇదంతా కామన్గా వస్తుందండి. టైల్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. దిస్ ఈజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా వాల్ సీలింగ్తో సహా అంతా అయిపోయింది. ఓకే, కలర్ వాల్ పెయింటింగ్ చేశాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది ఏసీ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. 6x6 కాట్స్ వచ్చిన తర్వాత కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో దెర్ ఇస్ ద స్పేస్ ఉంటుంది. ఓకేనండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి లోడ్ అటక్ వచ్చిందండి. అటక ఇదంతా వస్తుందండి. ఇదంతా ఏరియా అంతా అటక వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి తీసుకొచ్చాను. హాల్లో నుంచి మిమ్మల్ని డైనింగ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేస్తారు. డైనింగ్ ఏరియాలో కూడా వెంటిలేషన్ పర్పస్ కిటికీ ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో మీకు బ్యాక్ సైడ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అవి ఇచ్చారు. డైనింగ్ టేబుల్ ఫ్రీగా వచ్చేంత స్పేస్ ఉందండి. మీకు పూజా రూమ్ కింద ఇక్కడ మనకు చేశారు. చిన్న షెల్ఫ్స్ ఇచ్చారు పూజా రూమ్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కిచెన్ చూడండి, చాలా పెద్దగా వచ్చింది. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. కిచెన్ చాలా పెద్దగా వచ్చింది. ఓపెన్ కిచెన్. మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మీకు కింద షెల్ఫ్స్ ఇచ్చారు.
ఎంత మోడల్ కిచెన్ చేసుకోండి. పైన సజ్జలాగా ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ కిచెన్లో మీకు టైల్స్ వచ్చాయి, చాలా నీట్గా టైల్స్ వచ్చాయి. కిచెన్కి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా వచ్చింది. ఓకే, స్టీల్ వాష్ మెషిన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి గ్రానైట్ వచ్చింది. ఓకేనండి. సో ఓపెన్ కిచెన్ ఇది. కిచెన్ నుంచి మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వెళ్తే మీకు 2 వాష్ ఏరియాస్ వస్తాయని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈశాన్యములో బోర్ వచ్చింది. కరెక్ట్గా ఈశాన్యములో ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చిందండి. 100% వాస్తులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది. సో బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా, ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేషియస్గా ఉంటుందండి. 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి ఇంటి చుట్టూతో మీరు ఈజీగా తిరగచ్చు. ఓకేనండి. సో నార్త్ ఏరియాలో మీకు ఇలా వచ్చింది. నేను నార్త్ నుంచి బయటకు వస్తున్నానండి. ఓకే, పార్కింగ్ ఏరియాకి వచ్చాం. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి. నేను చెప్పాను కదా, సో చాలా ఇల్లులు ఆల్రెడీ ఉన్నాయండి. ఇది కంప్లీట్ హౌస్. ఓకే, మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి.